చెప్పు ఫ్రెండ్స్, నేను కోడి దీపోత్సవంకి వచ్చాను. ఎన్టీఆర్ స్టేడియంకి వచ్చాను. ఎంతమంది ఎన్ని దీపాలు ముట్టిస్తారో చూద్దాం రండి. మీరు చూడండి, నేను కూడా చూపిస్తాను. ఓకేనా? అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వప్నికాని. ఫ్రెండ్స్, నేను కోటి దీపోత్సవంకి వెళ్ళాను. ఎన్టీఆర్ స్టేడియంకి వెళ్ళాను. అయితే ఆ రోజు ఎందుకు వెళ్ళాను అని అంటే, మా మురళి పుట్టినరోజు సందర్భంగా మురళికి ఏదైనా టెంపుల్కి తీసుకెళ్దాం అనుకున్నాను. అయితే మార్నింగే వాళ్ళు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళారు. అయితే నేను చాలా రోజుల నుండి అడుగుతున్నాను, పండు నన్ను దీపోత్సవంకి తీసుకువెళ్ళి కోటి దీపోత్సవంకి తీసుకువెళ్తే నేను దీపాలు ముట్టిస్తానని చెప్పాను. అయితే అందరం కలిసి వెళ్ళాం. చాలా అంటే చాలా జనాలతో నిండిపోయి ఉంది. నాకు భయమేసింది. అమ్మో! ఎలా కూర్చోవాలి? ఎవరు ప్లేస్ ఇస్తారని. అయితే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎంచక్కా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత చాలా సేపు పట్టింది. నేను 7కి వెళ్ళాను. 7 అయితే 9:30కి దీపాలు ముట్టించమని చెప్పారు. చాలా మంది ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగాల్లో చాలా మంది జనాలు కిక్కిరిసిపోయారు. నాకైతే చాలా భయమేసింది. ఫైనల్‌గా నేను దీపం ముట్టిస్తున్నాను. మీరే చూడండి. చాలా అంటే చాలా బావుంటది. అద్భుతంగా ఉంది. ఈ క్షణం కోసం నేను వెయిట్ చేశాను. దీపం చాలా ప్రశాంతంగా ముట్టించాలి. అందరూ తొందరగా ముట్టిస్తున్నారు. నేను కూడా చాలా తొందరగా ముట్టించేస్తే ఇంకొకరికి నేను ప్లేస్ ఇస్తే వాళ్ళు కూడా దీపాలు ముట్టిస్తారు కదా! అందుకోసమని తొందరగా ఒకటి 5, 6 ముట్టించానేమో దీపాలు. అయితే నాకు భయమేసింది. అగరబత్తీలతో పట్టుకున్నాను కదా! నూనెలో పెట్టి ముట్టించాను అగరబత్తీని. భయమేసింది కాలిపోతదేమో, తొందరగా అగరబత్తి కాలిపోతుంది. నా చెయ్యి మీదకొచ్చేస్తదేమోనని భయపడ్డాను. తర్వాత ఇంకొక దీపం ముట్టించేయొచ్చు, ఇంకొక దీపం కూడా ముట్టించేయాలి అని కొంచెం కోరికలు ఎక్కువైపోయేవి మనసులో. కుతూహలం అంటే ప్రమిదలు కనిపిస్తున్నాయి కదా ఒత్తులతో. సో నాకు ఆపోజిట్‌లో పండు ముట్టిస్తున్నాడు. నా లెఫ్ట్ సైడ్ మురళి ముట్టిస్తున్నాడు దీపాలు. సో నేనిప్పుడు అగరబత్తీలు ఆపేసి వేరే వాళ్ళకిస్తాను. నాకది చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఆహ్, కాలిపోతాయేమో అనుకున్నాను. ఆరలేదు. అగరబత్తి నోటితో ఊదేశాను. ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వాలి కదా! నేను కూడా దీపానికి మొక్కేసి ఇంకొకరికి వాళ్ళు కూడా వచ్చి దీపం ముట్టించుకుంటే బావుంటది కదా అని నేను మొక్కేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. పక్కనున్న ఆమె నాకు అగరబత్తి ఇచ్చింది. కొంచెం కూర్చోవడము నుండి లేవడం కష్టమైంది. కొంచెం వెనక్కి జరిగాను. వెనక్కి జరిగి అప్పుడు లేచి దండం పెట్టుకొని, దేవుడా హ్యాపీ, ఈ రోజుకి నాకు ఈ అనుగ్రహం దక్కింది. థ్యాంక్ యూ.